అండి, బాగున్నారా మీరు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు మనం మంచి స్నాక్స్ ఐటమ్ చేసుకుందాం. ఏంటంటే ఐటమ్స్ చెప్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వాటర్, పాలు, ఒక గ్లాస్ పిండి, గోధుమ పిండి, సాల్ట్ తగినంత వేసుకోవడానికి, పెరుగు మనం అందులో వాటర్ అంతా పోయేటట్టుగా ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి. నెయ్యి, షుగరు పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తయారు చేద్దాం. ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి, గ్లాసు గోధుమ పిండి. ఇప్పుడు మనం షుగర్ కప్పు వేసుకుని చాలు. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ, చల్లారిన బాయిల్ అవ్వని ఆయిల్ అయినా పర్వాలేదు. ఒక స్పూనున్నర నెయ్యి వేసాను. మనం పెరుగు ఇలా వాటర్ అంతా అయిపోయాక గట్టి పెరుగు వేసుకోవాలి. బౌల్ అంటే పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు పెరుగు. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. బాగుందండి. కలిపే దానికి మనకి ఇలాగా అవ్వాలి. పిండి అంటే అంటుకుండాలి. ఇప్పుడు కొంచెం మనం చల్లార్చిన పాలు, మరిగించిన పాలు చల్లారిన తర్వాత ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. చపాతీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా పిండి ఉండాలి. ఇలాగండి చపాతీ చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 3 ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ కంటే కొంచెం దలసరిగా మనం ఒత్తుకోవాలి. ఇది గోధుమ పిండి. సాయంకాలం పూట స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఆకలి అంటారు. ఇలా ఉంటే చాలు. చపాతీ కంటే మనకి ఇలాంటిది ఏదైనా షార్ప్గా ఉన్నది మన ఇంట్లో ఉంటాయి కదా బాటిల్స్, వాటి మూత తీసుకొని ఇలాగా చేసుకోవాలి. ఇది మనకి ఇంట్లో దొరకకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మంచివి. ఇలాగా అన్నీ చేసుకోవాలి. వీళ్ళంతా కూడా మనకి వేస్ట్ అవ్వదు. ఇది మళ్ళీ మనం చేసుకోవచ్చు. దీన్ని ఇలా పట్టుకొని ఇలా చేసి మళ్ళీ దీన్ని మనం ఇలాగ పెట్టాలి. ఇలా ప్రెస్ చేయాలి. ఇలా అని మళ్ళీ దీన్ని ఇలా గట్టిగా చేయాలి. లేదంటే మనకి ఆయిల్లో వేయగానే విడిపోతాయి. ఇక్కడ చూసారా ఇలాగ పువ్వులాగా చక్కగా ఉన్నాయి. ఇగోండి ఇలాగ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ ఫ్రైగా రావాలి, కలర్గా రావాలి. ఇలా ఫ్రై అయిపోయండి. ఇవన్నీ తీసుకోవడమే. ఇలా ఒకటి అంతేనండి, రెడీ. ఈవినింగ్ స్నాక్స్ రెడీ. ఎంతో రుచికరంగా ఉంటాయి. పిల్లలకి తింటారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.